పోతా ఉన్నారు కదా. ఓకే, క్యాలెండర్లో చూసుకోవడం మంచిదే, కానీ సమయాన్ని కేటాయించి మనం బైబిల్ చదువుకోవాలి. ఎందుకో తెలుసా? బైబిల్ దేవుని యొక్క వాక్యం. ఓకేనా? దేవుడు ఇచ్చినట్టు మాటలు ఇందులో రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం అన్నీ కూడా సిద్ధం చేసి జరిగిన విషయాలన్నీ, జరగబోయే విషయాలన్నింటినీ కూడా మన కోసం ఇందులో రాయించి పెట్టారు. సో మనం ఏం చేయాలి? ఆ విషయాలు తెలుసుకోవాలి కదా. అలాగే దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఎలా జీవించాలి, ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకి తెలియజేస్తాడు. ఓకేనా? మరి అలాంటి విషయాల్ని మనం తెలుసుకోవాలంటే అనుదినం ఉదయము సాయంత్రం బైబిల్ బాగా చదవాలి. చదువుతారా మరి? రైట్. ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా సరిగ్గా చదవకుండా ఉంటే మీకు తెలియజేస్తాను. మీరు వాక్యాన్ని ఎలా చదువుకోవాలి? చాలాసార్లు ఏం చేస్తున్నారంటే మీరు ఊరికే ఇలా చదువుతున్నారు. కొంతమంది ఊరికి అట 4-5 వచనాలు ఏదో కనపడింది ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేసేసి చదువుతూ ఉన్నారు. అలా చదివితే మనకి బైబిల్లోని విషయాలు ఏమీ అర్థం కావు. అవును పిల్లలు, ఊరికే ఉత్తినే చదువుకుంటే ఏదో కథ చదివినట్టు ఉండొచ్చు, సరిగ్గా గుర్తు కూడా ఉండకపోవచ్చు. అది మన జీవితంలోకి వచ్చి పెద్ద మార్పును కూడా తీసుకొని రాదనమాట. నిజంగా కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే నేను వాక్యాన్ని నేర్చుకోవాలి, యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు అని కొంచెం శ్రద్ధగా చదువుతారనమాట. చక్కగా అర్థం చేసుకుంటా ఈ లైన్లో ఏం రాయబడింది, దేవుడు నా కోసం ఏం రాయించాడు అని ఇష్టంగా చదివితే దేవుని యొక్క వాక్యము ఇలా అర్థమవుతుంది. మీకు కనిపిస్తున్నాయా? కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. ఇంతకుముందు అయితే ఊరికి పైన చదివిన వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. మరి చక్కగా ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటా ఉంటే ఇక్కడ దేవుని యొక్క మాటలు మనకి అర్థమవుతూ ఉంటాయి. సరే కానీ అని చెప్పేసి చూస్తూ ఉంటాం. ఒక తప్పు ఏమైనా ఉంటే సెర్చ్ చేసుకోవటం, లేక దేశ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం పట్టుకొని అది పొందుకునే అందరూ ప్రార్థన చేయటం, ఇంకా ఈరోజు యేసయ్య నాతో ఏం మాట్లాడుతున్నాడు అని కొంతమంది చదువుతూ ఉంటారు. అలా నిజమైన భయభక్తులతో శ్రద్ధాశక్తులతో దేవుని యొక్క స్వరము వినాలి అని మనం చదివితే పిల్లలు బైబిల్ ఎంత రమ్యంగా ఉంటుందంటే, ఎంత కలర్ఫుల్గా అందులో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా మనం బాగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా. రైట్. మరి మీరు ఎలా చదువుతారు? ఇలా చదువుతారా? ఇలా చదువుతారా? ఇలా చదువుతారా? మీరు బాగా అర్థమయ్యేటట్టు చదువుకుంటే దేవుడు మీతో చక్కగా మాట్లాడతాడు. మీ జీవితానికి కావాల్సిన సమస్తాన్ని ఇస్తాడు. మీరు జీవితం ఎలా జీవించాలో వాటన్నిటిని కూడా యేసయ్య మనకి నేర్పిస్తాడు. అటు కృపని దేవుడు మీకు దయచేయాలంటే బైబిల్ని శ్రద్ధాశక్తులతో మీరు చదువుతారా?